అంటే మనకి చాలా చిన్నప్పుడే ఇలాంటి సర్జరీస్ చేయించుకున్నప్పుడు అంటే గ్రోత్‌లో మనకి ఇంకెప్పుడైనా ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఇది ఉందంటారా? చిన్నపిల్లలు మనం ఏమైనా చూడొచ్చంటారా? లేకపోతే అవి కూడా కంప్లీట్‌గా ఈ సర్జరీ వల్ల చాలా తక్కువ ఉండొచ్చంటారా ఎఫెక్ట్? ఏ ఏ వయసులో చేసినా సరే ఎనీ సర్జరీ, ఆ సర్జరీ ఎఫెక్ట్ దాని వరకే ఉంటుంది. తర్వాత హీలింగ్ అనే ఇంకొంచెం టైం ఉంటుంది. ఆ హీలింగ్ టైంలో ఓపెన్ ఆపరేషన్ చేస్తే పెద్ద కట్టు ఉంటుంది కాబట్టి 1-2 కుట్లు ఏమైనా విడిపోతే అప్పుడప్పుడు ఒక చిన్న హెర్నియా అని రావచ్చు అనమాట. దాన్ని ఇన్సిషన్ హెర్నియా అంటాం. సో అదే ఇన్సిషన్ హెర్నియా ఈ లాప్రోస్కోపీలో కూడా రావచ్చు, రోబోటిక్ సర్జరీలో కూడా రావచ్చు. కానీ మనం చూసుకొని జాగ్రత్తగా ఆ ఇన్సిషన్ హెర్నియా రాకుండా ఆ మజిల్స్ని క్లోజ్ చేసి ఆ తర్వాత క్లోజ్ చేస్తాం. కొన్నిసార్లు రేర్గా ఓన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఓన్ ఇన్ఫెక్షన్ ఓపెన్ దాంట్లో రావచ్చు, లాప్రోస్కోపీలో రావచ్చు, రోబోటిక్లో రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కానీ ఈ మోడర్న్ క్లీన్ ఎన్విరాన్మెంట్ వలన, స్టెరిలైజేషన్ వలన చాలా వరకు ఓన్ ఇన్ఫెక్షన్స్ కూడా పెద్దగా ఏం రావట్లేదు. ఓకే. సో అది కూడా ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని ఆపరేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. అది ఓపెన్లో ఉన్న అంతే ఉంటుంది, లాప్రోస్కోపీలో ఉన్న అంతే ఉంటుంది, రోబోటిక్లో అయినా అంతే ఉంటుంది. సో దాని వలన టెక్నాలజీ వలన మనకి స్పెషల్గా కాంప్లికేషన్స్ వస్తాయి అట్లా అయితే ఏం లేవండి. అదైతే కంగారు పడక్కర్లేదు. అసలు ఎన్ని రకాల సర్జరీస్ చేయొచ్చండి మనకి ఇందులో? ఈ లాప్రోస్కోపిక్ అని ఇది రోబోటిక్ సర్జరీ యూజ్ చేసి? ఆల్మోస్ట్ లాప్రోస్కోపీలో ఏ ఆపరేషన్స్ చేస్తామో అన్ని ఆపరేషన్స్ మనం రోబోటిక్ ద్వారా కూడా చేయొచ్చు. సో సో ఉదాహరణకి సాధారణంగా మనం చేసే ఆపరేషన్స్లో ఏంటి అంటే మేము యూజువల్లీ కిడ్నీ ఆపరేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం. దట్స్ వై వీఆర్ కాల్డ్ పీడియాటిక్ యూరాలజిస్ట్ ఆల్సో అలాంగ్ విత్ పీడియాటిక్ సర్జరీ. అరౌండ్ 50% ఆఫ్ ద మా పీడియాటిక్ సర్జరీ వర్క్ ఈజ్ పీడియాటిక్ యూరాలజీ వర్క్. సో దీంట్లో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే అప్పుడప్పుడు కిడ్నీ నుంచి బయటకు వస్తున్న మూత్రాశయం దాని నుంచి ఒక పైప్ ఉంటుంది, పెల్విస్ అని ఉంటుంది. పెల్విస్లో అబ్స్ట్రక్షన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ పెల్వి యూరిటరిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అనమాట. సో దీనివల్ల కిడ్నీ వాపు వస్తుంది. ఈ కిడ్నీ వాపు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే ఆ బ్లాక్ వలన వాపు వస్తుందో ఆ బ్లాక్ని కట్ చేసి దాన్ని కనెక్ట్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ పైలోప్లాస్టీ. సో ఈ మధ్య మొన్నటి వరకు మనం లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ ఎక్కువ వాడుకునేవాళ్ళం. ఇప్పుడు రోబో సదుపాయం వచ్చిన తర్వాత మనం రోబోటిక్ ఫెసిలిటీ కూడా ఎక్కువ వాడుకొని రోబోటిక్ పైలోప్లాస్టీ కూడా ఎక్కువ చేస్తున్నాం అనమాట. అది మోస్ట్ కామన్ మనం వాడేది. అది కాకుండా లివర్ కింద అప్పుడప్పుడు కొలిడోకల్ సిస్ట్ అని ఒకటి ఉంటుంది. అది పెద్ద ఆపరేషన్. ఒకవేళ మనం అదే ఆపరేషన్ చేయాలంటే ఆల్మోస్ట్ సాధారణంగా ఇంత కట్ అయినా చేయాల్సి వస్తుంది పిల్లోడి పొట్ట మీద. చిన్న పిల్లల పొట్ట మీద అంత పెద్ద కట్ చేసి అంత ఆపరేషన్ చేసేదానికంటే ఈ లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీ వలన మనకి చాలా మినిమల్ స్కార్స్ ఆల్మోస్ట్ లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఉంటాయి. ఆ చిన్న చిన్న కట్స్తో మనం అంతే ఆపరేషన్ని చేయగలుగుతున్నాం. అండ్ హీలింగ్ విల్ బి పర్ఫెక్ట్. రిజల్ట్ ఈజ్ ఆల్సో సేమ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ది టెక్నాలజీ ఎక్కువ వాడేసుకొని మన రిజల్ట్ సరిగ్గా ఇవ్వలేకపోతే దట్స్ అ క్రైమ్. సో ఆ విధంగా మనకి రిజల్ట్ బాగుంది, టెక్నాలజీని వాడుకుంటున్నాం, మినిమల్ స్కార్స్తో మనం అంతే రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. బీట్ లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ ఏదైనా సరే అది బ్యూటీ ఆఫ్ రోబోటిక్ సో సర్జరీ. మనకి హార్ట్ రిలేటెడ్‌వి కూడా ఇందులో మనం చేయొచ్చంటారా? ఎందుకంటే మాక్సిమం చాలా మంది పిల్లలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సరిగ్గా ఫార్మ్ అవ్వలేదనో, లేదంటే పుట్టేటప్పుడే చిన్న చిన్న హోల్స్‌తో ఉండడం ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి మనకి. వాళ్ళకి అప్పుడే చిన్నప్పుడే గాయం అవ్వడం, అది పెద్దయ్యే కొద్దీ అలాగే ఉంటుంది. ఇందులో మనకు ఆ ఫెసిలిటీ ఉందంటారా? రోబోటిక్ సర్జరీలో ఈ ఫెసిలిటీ కూడా ఉందండి. ఓకే. సో అవి యూజువల్లీ డెల్ట్ బై కార్డియక్ సర్జన్స్. కార్డియక్ సర్జన్స్ ఈ మధ్య రోబోటిక్ సర్జరీతో కూడా వాళ్ళు కార్డియక్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. అండ్ మెడికల్ లో కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అని చాలా డెవలప్ అయింది. సో దాంట్లో కూడా చాలా వరకు హోల్స్ని చిన్న అంబ్రెల్లా అని ఇట్లా పెట్టి సో దాంతో కూడా ఇట్లా చాలా వరకు ట్రీట్ చేయగలుగుతున్నారు. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్. సో ఆపరేషనే చేయక్కర్లేదు, ప్రొసీజర్స్ చేసి కూడా మనం ఒకవేళ అంబ్రెల్లా పెట్టి ఏమైనా చేయగలిగితే దట్ ఈస్ రియలీ వర్కింగ్ వెరీ వెల్. సో అంటే పెద్దోళ్ళు చిన్నపిల్లలు పొట్ట ఆపరేషన్, చెస్ట్ ఆపరేషన్ అంటే కొంచెం పర్లేదు, కానీ హార్ట్ ఆపరేషన్ అంటే ఇంకొంచెం పేరెంట్స్కి ఇంకొంచెం ఎక్కువ భయం ఉంటుంది. వాటిలో ఈ టెక్నాలజీని కూడా వాడుతున్నారు అడల్ట్స్ అండ్ కార్డియాక్ సర్జన్స్ అండ్ కార్డియాలజిస్ట్.